వేదిక మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా కార్మిక సోదరులందరికీ, మహిళా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న వర్కింగ్ కమిటీ సమావేశం గోదావరి గంగ జరిగింది. ముఖ్యమైనటువంటి విషయాలపైన మన నాయకులు చెప్తారు, జనరల్ సెక్రటరీ గారు, అధ్యక్షులు వారు చెప్తారు. ఆ వివరాల జోలికి పోను, కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయడం జరిగింది. ఈ గడ్డ మీద మన గోదావరి గంలో మన భాస్కర్ రావు గారు చిందించిన రక్తం మీద, రక్తంతో తడిసిన నేల మీదనే మనం ఈ నిర్ణయాలు చేసినాం అనేది గుర్తుంచుకోవాలి. ఇది చాలా, ఈ పోరాట కార్యక్రమంలో మనం విజయం సాధించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ మన సంస్థ కోసం, సింగరేణి సంస్థ కోసం, మన యూనియన్ కోసం ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర మన యూనియన్ది. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క హక్కు తీసుకొచ్చి ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు బోనస్లు అనుభవిస్తూ ఉన్నామంటే ఆనాడు విఠలరావు గారు నాయకత్వాన మన దీపావళి బోనస్ సాధించినాం. ఆనాడు సమ్మె చేస్తే దీపావళి బోనస్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొత్తగూడెంలో మొత్తం సింగరేణి వ్యాప్తంగా చేస్తూ ఉంటే కనీసం ఒక కొద్ది రెండు అయితే చేస్తూ ఉంటే వర్కర్లు అడిగారు, అరే మాకు తిండి లేదు, ఇప్పటికే 40 రోజులు సమ్మె అయింది, ఇంకా ఎన్ని రోజులు అయితే అంటే లేదు, మేము సమస్య లేదు, మీ అధ్యక్షమని అక్కడ ఉన్నటువంటి పల్లెటూర్లలో జోలె పట్టుకొని తిరిగి మన కార్మిక వర్గానికి తిండి పెట్టి ఈ హక్కు సాధించిన చరిత్ర ఇది ఎవరికి తెలుసండి? ఈనాడు సాధించినటువంటి హక్కులు మనమే సాధించిన, అందుకే ఇంత ధైర్యంగా చెప్పాలి. ఈనాడు సంస్థ నిలుచున పెట్టడానికి మనం ఈ నిర్ణయం చేసినాం. అందుకే సింగరేణి పరిరక్షణ, అదేవిధంగా మన హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈనాడు 17,000 మంది 16,000 మంది కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకు తెలియదు ఈ యూనియన్ చరిత్ర. మనం చేసినటువంటి త్యాగాలు తెలియదు, ప్రాణ త్యాగాలు తెలియదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి. ఈ రోజు 17,000-16,000 మంది కార్మికులు 190 బస్తాలు నిండగానే ఇంక్రిమెంట్ వస్తా ఉన్నది అని అంటే అది సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కామ్రేడ్ అమరజీవి నర్సయ్య గారు, ఇదే వాసిరెడ్డి సీతారామయ్య గారు చేయబట్టి ఈనాడు సింగరేణి వ్యాప్తంగా అనుభవిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. ఇన్ని త్యాగాలు కలిగినటువంటి చరిత్ర కనుకనే ఈ సంస్థ కోసం మీరు ముందుండి ఈ సంస్థ పిలుపు కోసం మనం అధ్యయనే రేపు 29వ తారీఖు నాడు చెలో కొత్తగూడెం మనం సింగరేణి బయలుదేరాలి. 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అక్కడ వంట వార్పుతోటి ఆందోళన కార్యక్రమం చేపడతాం. అదే హెడ్ ఆఫీస్ లోపలికి ఎవరు పోకుండా, బయటికి రాకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. ఇది మరో చరిత్రలో నిలిచిపోవాలని కోరుతూ, సరే సమయం లేదంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.